ఈటల రాజేందర్ గారు, మీరు కమ్యూనిస్టు భావాజాలం నుండి బీజేపీలోకి పోయి బీజేపీలో ఒక రైట్ వింగ్లో లెఫ్ట్ వింగ్ ఐడియాలజీతో ఉన్న మీరు రైట్ వింగ్లోకి వెళ్ళి ఈ రైట్ భాగం అంతా దుబ్బినట్టుంది మీకు పైన. ఎందుకంటే మీరు అటు బీఆర్ఎస్లో పంచాయతీ పెట్టుకొని బీజేపీలకు పోయి అక్కడ పరిస్థితి అర్థం కాక ఏదో అధ్యక్ష పదవి ఇస్తారు, ఇక రాష్ట్రాన్ని ఎలగబెట్టి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిని నేద్దామని మీ పిచ్చి ఆలోచన నడుస్తలేదని, ఆ బీజేపీల ముదిరిపోయిన నాయకుల్ని మిమ్మల్ని ముందల వడనిస్తలేరు. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్స్ తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చూపించడము సరైంది కాదు. మీ సమస్య ఎవరితోటి ఉంది? మీ సమస్య ఉంది ఒకటి బీజేపీ తోటి ఇప్పుడు. ఎందుకంటే మిమ్మల్ని ఏదో చేస్తారని చెప్పి మీరు ఆ పార్టీలకు పోతే మిమ్మల్ని తీసుకొని వెనక బెంచ్లో కూర్చోబెట్టారు. మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ. ఇగొచ్చే ఆగొచ్చే అని చెప్పి ఏదో పేపర్లలో రాస్తుంటే మీరు అధ్యక్షులు లేదామనుకుంటారు, కాలేకపోయారు. దాంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని తిడితేనో, ముఖ్యమంత్రి గారిని గురించి నెగిటివ్ మాట్లాడితేనో, ముఖ్యమంత్రి చేస్తున్న పనుల గురించి మాట్లాడితేనో మీకు మీ అధిష్టానం దగ్గర మంచి పేరు వచ్చి ఈయననే మొగోడు, ఈయనకి ఇస్తేనే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఒక పిచ్చి ఆలోచన మీకు ఉన్నట్టుంది. మీ మెయిన్ శత్రువులు మేము కాదు, మీ మెయిన్ శత్రువులు మీ బీజేపీలనే ఉన్నారు. మీరు పోయి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు, కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి కేసీఆర్ తోటే సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా చేస్తారు వాళ్ళు. ఎవరు? రాష్ట్ర బీజేపీ నాయకులు కొంతమంది. వాళ్లకు ఆల్రెడీ కేసీఆర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు, నిన్ను లోపలనే మూసేయమని. ఆ పార్టీని ఈయనకి ఏమి ఇవ్వకుండా, ఏమంటారు, శ్వాస ఆడకుండా ముక్కు మూతి మూసేయమని చెప్పారు. అది మీకు తెలియక మీరు ఏం చేస్తున్నారంటే ఎటు పోయి పిచ్చికి రాయి ఇచ్చినట్టు వాని మీద కొడదామా వీని మీద కొడదామా, ఎందుకంటే వాళ్ళని ఏం చేయలేరు లోపల ఉన్న వాళ్ళని. ఇంకొక ఆయన ఏం చేయలే, ఆయనే బయట ఇచ్చిరేసిండు నిన్ను. ఇప్పుడు వచ్చి ఎవరి మీద? అవతల ప్రజాపాలన నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడితే మీకు ఏదో గుర్తింపు వస్తున్నట్టుగా మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మీరేదో రేవంత్ రెడ్డి గారు సంతోషపడుతుండు, ఆనందపడుతుండు ప్రజా కన్నీళ్లు చూసి అని మీరేదో అంటున్నారు. అటువంటి పరిస్థితి ఏం లేదు. ఇలా సన్నబియ్యం తినిపిస్తున్నాం ప్రజలకు, కన్నీళ్లు ఉండొద్దని. పండగ వండుకొని తినేటోళ్ళకు సన్నబియ్యం. నువ్వు కూడా రెవెన్యూ శాఖ మంత్రి, నువ్వు కూడా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి అప్పుడు నువ్వు ఇటువంటి ఆలోచనలు ఏం చేయలేదు. సరే, మీ దొరవారిని నీకు అంత ఆలోచన కూడా రానియలేదు, నువ్వు చేయలేదు, అది పక్కన పెట్టు. కానీ ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం మంచి పథకాలు, ఒక లెఫ్ట్ భావాజాలం ఉన్న వ్యక్తిగా పేదల కోసము సన్నబియ్యము, పేదల కోసము ఉచిత కరెంటు, పేదల కోసము ఉచిత బస్సు, పేద మహిళల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 60,000 ఉద్యోగాలు, ఇవన్నీ మీకు కనపడతలేవా రాజేందర్ గారు? కేవలం నీకు బీజేపీలో పోస్ట్ కోసం అని చెప్పి నువ్వు ఏదో మాట్లాడితే అవన్నీ చెల్తాయా? నువ్వే ఉత్తరం రాసినావు. నీకు కూడా మూసీకి నీ దాంట్లోనే పోతుంది. వరదలు వచ్చినప్పుడల్లా నీ ప్రాంతంలో కూడా కుకట్పల్లి అటువంటి ప్రాంతంలో మొత్తం మునిగిపోతుంది. హైదరాబాద్ ఏదో మంచి చేయాలంటే హైడ్రాని తీసుకొచ్చి ఎక్కడో ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, నాలాల మీద, చెరువుల మీద కబ్జాలకు గురైన వాటిని క్లీన్ చేస్తా అంటే ఎన్నైనా పెట్టుకోమని హైడ్రాలని చెప్తున్నావు. కాబట్టి రాజేందర్ గారు, ఇక నేను చెప్పుకుంటా పోతే మీరు మాట్లాడే మాటలకు అర్థం పర్థం లేదు. మీ సమస్య మాది, మీ సమస్య మేము కాదు. మీ సమస్య మీరు చేరిన పార్టీ, దాంట్లో మీ గుర్తింపు, దాంట్లో రానున్న రోజులలో మీ పొలిటికల్ అవకాశాలు. నేను అనేది ఏంటంటే ఈ ఫ్రస్ట్రేషన్ తోటి మీకు మెంటల్ అవుతుంది. కాబట్టి మీరు చాలా కూల్గా ఉండి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని తిడితే మీకేం పెద్ద ఒరిగేది ఏమీ లేదని తెలియజేస్తున్నాను.